హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మహేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జెనెటిక్స్ అనే చాప్టర్ గురించి డీల్ చేద్దాం. సో నేను ఒక సిరీస్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో. సో వీక్లీ ఒక చాప్టర్ మనం కంప్లీట్ చేద్దాం. లైక్ దట్ డిసెంబర్ కంప్లీట్ అయ్యేలోపు మ్యాక్సిమం మొత్తం బయాలజీ సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆఫ్టర్ దట్ రివిజన్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో వచ్చినప్పుడు కంప్లీట్ అనేది గ్రాండ్ టెస్ట్లు అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఈరోజు మనం జెనెటిక్స్ అనే చాప్టర్ని డీల్ చేద్దాం. చాలామంది అంటూ ఉంటారు జెనెటిక్స్ ఈజ్ డిఫికల్ట్ చాప్టర్, డ్రై చాప్టర్, టఫ్ చాప్టర్, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది బ్రదర్ అని. బట్ ఐఎమ్ సేయింగ్ జెనెటిక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఈ యూనిట్, ఈ జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ అండ్ ఎవల్యూషన్, ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ చాప్టర్స్ ఇన్ ద ఎంటైర్ బయాలజీ. సో ద థింగ్ ఈజ్ జెనెటిక్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. సో డోంట్ వేస్ట్ టైం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, మన యొక్క పేరెంట్స్లో ఏదైతే లక్షణాలు ఉన్నాయో, ఈవెన్ సేమ్ టైప్ ఆఫ్ లక్షణాలు మన జీవితంలో ఆ పోలికలు అనేవి మనకు కనబడుతుంటాయి. మా మమ్మీ కళ్ళు ఎలా ఉంటాయో ఈవెన్ మై ఐస్ కూడా అలాగే ఉంటుంది. సో మేము ద వే ఆఫ్ స్పీకింగ్ నాది కూడా అలాగే ఉంటుంది. అండ్ మా డాడీకి ఉన్న పోలికలు మా అన్నయ్యకి అలా వస్తూ ఉంటాయి. మన పేరెంట్స్కి ఏదైతే పోలికలు ఉన్నాయో మన యొక్క పిల్లల్లో కూడా అలాంటి పోలికలు అనేవి కనబడుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ ఆల్ స్పీషీస్, అన్ని రకాల స్పీషీస్లో కూడా ఇది జరుగుతూ ఉందన్నమాట. సో ఇలాంటి సబ్జెక్ట్ గురించి డీల్ చేసే ఈ యొక్క టాపిక్నే, ఈ బ్రాంచ్ ఆఫ్ బయాలజీనే జెనెటిక్స్ అన్నారు. ఓకే, సో జెనెటిక్స్ అంటే ఏం చదువుకున్న ఈ యొక్క పోలికల గురించి చదువుకునే ఒక సబ్జెక్ట్. అయితే ఈ జెనెటిక్స్ అనే షిప్ అనుకుంటే, ఈ జెనెటిక్స్ అనే షిప్ ఇన్హెరిటెన్స్, వేరియేషన్ అనే రెండు ఆటి మీదే వేలాడుతూ తేలుతూ ఉంటుంది. సో ఈ రెండు పదాలు మొత్తం జెనెటిక్స్ చాప్టర్ అంతా కూడా జస్ట్ రెండు పదాల గురించి. ఒకటి ఇన్హెరిటెన్స్, రెండోది వేరియేషన్. ఈ రెండాటి గురించే మాట్లాడుతూ ఉంటాడు. సో అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ద ప్రాసెస్ బై విచ్ క్యారెక్టర్స్ పాస్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రొజనీ. అంటే పేరెంట్స్ నుండి వాళ్ళ ప్రొజనీలోకి, అంటే వారి యొక్క ఆఫ్ స్ప్రింగ్లోకి, పిల్లల్లోకి వచ్చే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా పేరెంట్స్ నుండి ప్రొజనీలోకి, అంటే పేరెంట్స్ నుండి ఆఫ్ స్ప్రింగ్స్లోకి ఆ పేరెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి, క్యారెక్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అన్నారు. నెక్స్ట్ వేరియేషన్. వేరియేషన్ అంటే ఏంటంటే, అంటే మన పేరెంట్స్ ఎలా ఉన్నాం అచ్చు మనం అలాగే ఉన్నామా? నో, దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. ఇద్దరికి సిమిలారిటీస్ ఉంటాయి కానీ ఇద్దరు సేమ్ కాదు కదా. అప్పుడు మా మమ్మీ ఎలా ఉందో నేను యాక్చువల్గా ఇట్టు అలా ప్రింట్ లేను. దేర్ ఆర్ కొన్ని పోలికలు, కొన్ని లక్షణాలు అనేవి కొన్ని మ్యాచ్ అవుతున్నాయి, కానీ ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే వేరియేషన్. అంటే మన యొక్క పేరెంట్స్ లేదా మన యొక్క ప్రొజిని, ఆఫ్ స్ప్రింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ స్ప్రింగ్స్కి పేరెంట్స్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, ద డిగ్రీ బై విచ్ ప్రొజిని డిఫర్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఈ యొక్క పేరెంట్స్కి ప్రొజినికి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడేది వేరియేషన్. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్స్ నుండి ప్రొజినికి క్యారెక్టర్స్ని పాస్ అయ్యే ప్రాసెస్. ఇన్హెరిటెన్స్ అనేది ప్రాసెస్, వేరియేషన్ అనేది ఆ డిగ్రీ అనమాట, ఎంత వరకు డిఫర్ అవుతుందని. అయితే మన పూర్వీకులు, పురాతన కాలంలోనే ఉన్న పూర్వీకులు ఏం చేశారంటే, అయితే ఒక వేరియేషన్స్కి ద మెయిన్ రీజన్ ఏంటంటే సెక్షువల్ రిప్రొడక్షనే అని చెప్పి వారు కనుక్కున్నారనమాట. సో ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ వేరియేషన్ ఈస్ నోన్ యాజ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అని మన పూర్వీకులు కనిపెట్టారు. సో ఈ యొక్క సెక్షువల్ రిప్రొడక్షన్లోనే ఏదో చాలా పెద్ద కథ దాగుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అండ్ డొమెస్టికేషన్ అనే వాటిని, అనే టెక్నిక్స్ని ప్రారంభించారు. అంటే ఏంటంటే, మనకున్న యాన్సెస్ట్రల్ కౌస్, అంటే వైల్డ్ కౌస్ ఏవైతే మంచి దృఢంగా, మంచి బాహుబలి సినిమాలో ఎద్దు ఎలా ఉంటుంది అలాగా, ఏదైతే పెద్ద బలిసిన ఎద్దులు లాంటి వాటితో మన ఇక్కడ బాగా దొరికే ఎద్దులతో క్రాసింగ్ చేయడం ద్వారా ఏం జరిగిందంటే, ఆ ఒక్క బలంగా ఉన్న యొక్క ఎద్దుల యొక్క క్యారెక్టర్స్ అనేవి ఆఫ్ స్ప్రింగ్స్ రావడం మొదలైంది. సో దీని ద్వారా ఏంటంటే, ఈ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్లో ఎక్కువ మంచి క్యారెక్టర్స్, మనం కోరుకునే లాంటి లక్షణాలు ఆఫ్ స్ప్రింగ్స్లో కనబడ్డాయి. దీనివల్ల ఆదాయం, ఇంకా ఏవైతే యూజెస్ ఉన్నాయో ఆ యూజెస్ అన్నీ కూడా పెరిగాయి అనమాట. దీనికి మంచి ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియన్ బ్రీడ్, ఏదైతే సహివాల్ కౌస్ ఇన్ పంజాబ్ ఉన్నాయో, పంజాబ్లో సహివాల్ అనే కౌస్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా అలాగే
ఒక వైల్డ్ స్పీషీస్లోని ఒక నార్మల్ స్పీషీస్ని లో ఉన్న కౌస్ని రెండాటిని కూడా క్రాసింగ్ చేయడం ద్వారా వచ్చిందనమాట ఈ యొక్క సహివాల్ కౌస్ అనేది. సో అయితే ఈ యొక్క మన పూర్వీకులకి ఈ యొక్క ఓకే ఈ ప్రాసెస్కి జెనెటిక్స్కి అందరికీ కారణం సెక్షువల్ రిప్రొడక్షన్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ అని వారికి అర్థమైంది. కానీ దాన్ని ఇంకేంచి ప్రూవ్ చేయలేకపోయారు అనమాట. సో వారి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోలేకపోయారు. ఓకే దీనికి కారణం అంతా సెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పి అక్కడితో ఆగిపోయారు. ఇన్డెప్త్గా వారి దాని గురించి ఏమి డిస్కస్ చేయలేదు. సో ఫస్ట్గా ఈ యొక్క ఇన్హెరిటెన్స్ గురించి జెనెటిక్స్ గురించి వేరియేషన్ గురించి పరిశోధన ప్రారంభించిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే ఆయనే మిస్టర్ మెండల్ బాబాయ్. సో ఈ మెండల్ బాబాయ్ ఏం చేశారంటే అసలు ఈయన పూర్తి పేరు గ్రిగర్ మెండల్. ఈయన సుమారు 7 years కష్టపడి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే వాటిని కనుక్కున్నారనమాట. అంటే తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా సుమారు ఒక 7 years వరకు చేసి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. 1856 నుండి 1863 వరకు ఈ 7 years కూడా ఆయన తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేసి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయ్యే జెనెటిక్కి సంబంధించిన ద బెస్ట్ అండ్ బేసిక్ నాలెడ్జ్ అంతటిని కూడా ఈయన చెప్పడం జరిగిందనమాట. దాని అంతటిని లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. అయితే ఈయన ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం బయాలజీలో మ్యాథ్స్ అనేది తీసుకొచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం స్టాటిస్టికల్ అనాలిసిస్ అనే వాటిని మ్యాథమెటికల్ లాజిక్ని బయాలజీలో వాడారనమాట. అయితే ఇతని యొక్క ఎక్స్పెరిమెంట్స్కి బాగా క్లిక్ అవ్వడానికి అంటే బాగా చెప్పడం అంటే ఇతని యొక్క ఎక్స్పెరిమెంట్స్ బాగా సక్సెస్ఫుల్ అవడానికి ఇతనికి ఇంత మంచి క్రెడిట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీ యూస్డ్ లార్జ్ శాంప్లింగ్ సైజ్. చిన్న కాదు, చాలా వాటి మీద ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పీ ప్లాంట్స్ మీద తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ని చేశారనమాట. సో ఈ పీ ప్లాంట్స్ అనేవి జస్ట్ చిన్న ఏదో 1-2 వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం కాదు, సమ్ హండ్రెడ్స్ ప్లాంట్స్ మీద 100 of plants మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ తర్వాత ఈ యొక్క లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఆయన ఇవ్వడం అనేది జరిగింది. క్లియర్? అయితే మెండల్ ఏం చేశాడంటే ఓకే సో మెండల్ ఏం చేశాడంటే చెప్పాం కదా ఈ యొక్క పీ ప్లాంట్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఎలాంటి పీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకుందంటే మెండల్ 14 ట్రూ బ్రీడింగ్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకున్నారని ఉంటుంది. ఆయన మొత్తం మెండల్ అనే సైంటిస్టు 14 ట్రూ బ్రీడింగ్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఈ ట్రూ బ్రీడ్స్ అంటే ఏంటి? ట్రూ బ్రీడ్స్ అంటే ద బ్రీడ్స్ విచ్ అండర్గోన్ కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్, షోస్ స్టేబుల్ ట్రైట్, ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ సెవరల్ జనరేషన్స్. అంటే ఒక ప్లాంట్ స్పీషీస్ లేదా ఏదైనా ఒక స్పీషీస్ అనేది తనలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక స్పీషీస్ ఉంది, లేదా బాహుబలిలో ఎద్దు ఉంది, ఆ ఎద్దు బాగా బలిస్తుంది అంటే అది దాని పిల్లలు అలా నెక్స్ట్ కొన్ని జనరేషన్స్ వరకు ఆ ఒక్క మంచి బలంగా ఉన్న ఆ ఒక క్యారెక్టర్ని అంటే స్ట్రెంత్ అనే క్యారెక్టర్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాయనుకోండి, అప్పుడు వాటిని ట్రూ బ్రీడ్స్ అంటారు అనమాట. అంటే ద బ్రీడ్స్ విచ్ షోస్ కంటిన్యూస్ వేరియేషన్ చూపించకుండా ఏంటంటే కంటిన్యూస్గా సిమిలారిటీ ఒకే స్టేబుల్ ట్రైట్ని సెవరల్ జనరేషన్స్ వరకు అలాగే కొనసాగించుకుంటూ వస్తే వాటిని ట్రూ బ్రీడ్స్ అంటారు. అంటే వాటిని కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్ జరిగింది, అంటే ఎటువంటి క్రాస్ పాలినేషన్ వేరే వాటితో స్పీషీస్లో కలలేదు, కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది, స్టేబుల్ ట్రైట్ కలిగి ఉంటుంది, అంటే అదే ట్రైట్ సెవరల్ జనరేషన్స్ వరకు కూడా వెళ్తూ ఉందన్నమాట. అలాంటి స్పీషీస్ని ట్రూ బ్రీడ్స్ అంటారు. అలాగా మెండల్ అనే ఆయన 14 ట్రూ బ్రీడింగ్ వెరైటీస్ని సెలెక్ట్ చేశారు. ఇది మనకి ఎన్సీఆర్లో ఉంటుంది. అయితే ఈ ట్రూ బ్రీడింగ్ అని కూడా మొత్తం వీటిలో 7 క్యారెక్టర్స్ ఉంటుంది, 14 ట్రైట్స్ ఉంటుంది. బ్రదర్ ఏంటి క్యారెక్టర్కి ట్రైట్కి అసలు డిఫరెన్స్ అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. క్యారెక్టర్స్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి స్టెమ్ హైట్, ఫ్లవర్ కలర్, ఫ్లవర్ పొజిషన్, పాట్ షేప్, పాట్ కలర్, సీడ్ షేప్, సీడ్ కలర్, వీటిని క్యారెక్టర్స్ ఉన్నాయి. కాంట్రాస్ట్ అంటే ట్రైట్స్ అంటే ఏంటంటే అంటే హైట్ అనేది క్యారెక్టర్, ట్రైట్ అనేది ఏంటంటే వాడు పొడుగ్గా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా, టాల్గా ఉన్నాడా డార్క్గా ఉన్నాడా, లేదా ఫ్లవర్ కలర్ అనేది క్యారెక్టర్, అది వైలెట్ కలరా వైట్ కలరా, ఈ రెండు కూడా ట్రైట్స్ అన్నమాట. అలాగా మెండల్ గారు ఏం చేశారంటే 7 క్యారెక్టర్స్ని 14 ట్రైట్స్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే జాగ్రత్తగా చూడండి, చేసిన తర్వాత ఈయన ఎక్స్పెరిమెంట్స్ అనేవి కొనసాగించారు అనమాట. చూద్దాం ఏంటి ఎక్స్పెరిమెంట్స్.
ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్. అయితే ఫస్ట్ ఏంటంటే మెండల్ గారు ఇలా కాకుండా ఆయన ఎలాంటి ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ ప్లాన్స్లో ఒకే ఒక క్యారెక్టరే డిఫరెన్స్గా ఉంటుంది. 2 ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, 2 పీ ప్లాన్స్. ఆ 2 పీ ప్లాన్స్లో జస్ట్ స్టెమ్ హైట్ అనే ఒక క్యారెక్టరే డిఫరెన్స్. అంటే ఒకటి టాల్గా ఉంది, ఇంకోటి డార్క్గా ఉంది. మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా సేమ్ అన్నమాట. అలాగా మొత్తం ఎన్నైతే ఉన్నాయో అలాగా 7 క్యారెక్టర్స్కి 7 ప్లాన్స్ని 14 ప్లాన్స్ని అని సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూద్దాం. ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ అంటే ఒక టాల్ పీ ప్లాంట్ని తీసుకున్నారు, ఒక డార్క్ పీ ప్లాంట్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ రెండాటి మధ్యలో ఆయన ఏం చేస్తారంటే క్రాస్ పాలినేషన్ జరిగింది. పేరెంటల్ ప్లాంట్స్ ఇద్దరిని, ఒక ఫాదర్ ప్లాంట్ని అంటే ఒక ఫాదర్ ప్లాంట్ని, ఒక మదర్ నుండి వచ్చిన ప్లాంట్ని, ఈ రెండాటిని కూడా క్రాస్ పాలినేషన్ చేస్తే ఆయనకి వచ్చిన ఒక్క ప్రొజినీని ఏదైతే ఆఫ్ స్ప్రింగ్స్ వస్తాయి కదా, ఫస్ట్ వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ని F1 జనరేషన్ అన్నారు. ఇక్కడ ఈ 2 టాల్ పీ ప్లాంట్, డార్క్ పీ ప్లాంట్ ఉన్నాయి కదా, ఈ 2 కూడా ట్రూ బ్రీడ్స్ని అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఖచ్చితంగా అది టాల్గానే ఉంటుంది, దాని నుంచి వచ్చే ఆఫ్ స్ప్రింగ్ ఖచ్చితంగా టాలే అయి ఉండాలి సెల్ఫ్ పాలినేషన్ జరిగితే. అలాగే డార్క్ నుండి సెల్ఫ్ పాలినేషన్ జరిగితే డార్క్గా వస్తుంది. సో అలాంటి 2 ట్రూ బ్రీడింగ్ వెరైటీస్ మధ్యలో మెండల్ గారు క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ప్రొజినీని F1 జనరేషన్ అన్నారు. క్లియర్? F1 జనరేషన్ అన్నారు. అయితే ఈ F1 జనరేషన్ని తర్వాత ఆయన మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేశారనమాట. వచ్చిన F1 జనరేషన్ని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. అప్పుడు వచ్చిన జనరేషన్ని F2 జనరేషన్ అన్నారు. క్లియర్? ఫస్ట్ ప్రొజినీని F1 జనరేషన్, సెకండ్ ప్రొజినీని, సెకండ్ ఆఫ్ స్ప్రింగ్స్ని F2 జనరేషన్ అన్నారు. సో ఎప్పుడైతే ఇలాగా ఎక్స్పెరిమెంట్స్ చేశారో F1 జనరేషన్లో అన్ని ప్లాంట్స్ కూడా టాల్ ప్లాంట్సే వచ్చాయి. ఈయనకు డౌట్ వచ్చింది, అదేంటి క్రాసింగ్ చేసిందేమో టాల్ పీ ప్లాంట్కి డార్క్ పీ ప్లాంట్కి, రెండాటిని క్రాస్ చేస్తాం. క్రాస్ చేస్తే ఒకవేళ డార్క్ ప్లాంట్స్ డార్క్ ఫీచర్ కూడా ఉంటుంది కదా, సో అయితే సగం ప్లాంట్స్ టాల్ రావాలి, లేదా సగం డార్క్ రావాలి, లేదా ఎంతో కొంత మారాలి. కానీ ఎందుకు అన్ని ప్లాంట్స్ టాల్ పీ ప్లాంట్సే వచ్చాయి? ఈయన వచ్చిన ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ ఏంటంటే అన్ని ప్లాంట్స్ టాల్. ఓకే, సరే ఇలా జరిగింది. వచ్చిన ఈ యొక్క ప్లాంట్స్ని మొత్తం అన్ని F1 జనరేషన్లో అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చాయి కదా, వీటిని మళ్ళీ ఆయన సెల్ఫ్ పాలినేషన్ జరిగింది. ఎప్పుడైతే సెల్ఫ్ పాలినేషన్ అనేది జరిగిందో వచ్చిన యొక్క F2 జనరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క F2 జనరేషన్లో 1/4 ఆఫ్ F2 జనరేషన్ ఏమో డార్క్ ప్లాంట్స్ ఉన్నాయి, 3/4 ఆఫ్ F2 జనరేషన్లో ఏమో టాల్ ప్లాంట్స్ వచ్చాయి. అంటే ఎగ్జాంపుల్గా ఒక F2 జనరేషన్లో 4 ప్లాంట్స్ వచ్చాయి అనుకుందాం, ఆఫ్ స్ప్రింగ్స్ 4 వచ్చారు. ఈ 4లో ఒకలేమో డార్క్గా ఉన్నారు, అంటే ఒకలేమో పొట్టిగా ఉన్నారు, మిగిలిన 3 ప్లాంట్స్ టాల్గా ఉన్నాయి. ఈయనకు మళ్ళీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇదేంటి మళ్ళీ డౌట్. ఫస్ట్ ఏమో F1 ప్రొజినీలో అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చాయి, సెకండ్ F2 ప్రొజినీలో ఒకటి అంటే 1/4 డార్క్ ప్లాంట్స్ వచ్చాయి, 3/4 ప్లాంట్స్ ఏమో టాల్ ప్లాంట్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి ఆయన చెప్పారు ఏంటంటే 3:1 ఫీనోటైపిక్ రేషియో అనేది ఆయన కనిపెట్టారనమాట. అసలు ఫీనోటైప్ అంటే ఏంటంటే నువ్వు బయటికి నీకు కనబడుతుంది ఏదైతే క్యారెక్టర్స్ బయటికి ఎక్స్ప్రెస్ అవుతుందో దాన్ని ఫీనోటైపిక్ రేషియో అన్నారు. సో వీటిని రెండింటిని డివైడ్ చేస్తే 3 ఏమో టాలు, ఒకటేమో డార్క్ ప్లాంట్, 3:1 ఫీనోటైపిక్ రేషియో అని చెప్పి ఈయన పేర్కొన్నారు. సో ఈయన యొక్క చేసిన ఎక్స్పెరిమెంట్స్ నుండి ఆయన చెప్పిన రిజల్ట్స్ ఏంటంటే, నెంబర్ 1, ఈయన ఇలాగ మొత్తం అన్ని క్యారెక్టర్స్కి సేమ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే F1 ప్రొజినీ ఏదైతే వస్తుందో ఈ F1 ప్రొజినీ ఆల్వేస్ రిజెంబుల్స్ ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్. అంటే ఏదైతే ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు కదా, ఒకళ్ళు టాల్ పీ ప్లాంట్, ఒకళ్ళు డార్క్ పీ ప్లాంట్, ఈ ఇద్దరు పేరెంట్స్ని క్రాసింగ్ చేస్తే వచ్చిన F1 జనరేషన్లో ఖచ్చితంగా అందరూ సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్నే కలిగి ఉంటారు. అయితే టాల్ అయితే కలిగి ఉంటారు, లేదా అయితే వచ్చిన ఇద్దరు పేరెంట్స్లో ఎవరో ఒకరి క్యారెక్టర్స్ అనేవి ఈ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్లో F1 జనరేషన్లో వస్తుంది అని చెప్పి ఆయన అబ్జర్వేషన్స్ తెలియపరిచారు. అయితే ఈ యొక్క F2 ప్లాన్స్ ఏదైతే F1 ప్లాన్స్ని F1 జనరేషన్లో వచ్చిన ప్లాన్స్ సెల్ఫ్ పాలినేషన్ జరిగితే వచ్చాయి కదా F2 ప్లాన్స్, F2 జనరేషన్, ఈ F2 ప్లాన్స్ అనేవి దే డు నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ బ్లెండింగ్. F2 ప్లాన్స్ అనేవి ఎప్పుడూ కూడా బ్లెండింగ్ అనేది చూపించలేదంట. సో వాట్స్ మీన్ బై దట్? ఈ బ్లెండింగ్ అంటే ఏంటి? బ్లెండింగ్ అంటే ఏంటంటే అయితే టాల్గా ఉంది,
లేదా డార్క్గా ఉంది. ఈ యొక్క ఇంటర్మీడియట్ క్యారెక్టర్ అనేది ఏం రాదు. అయితే కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ప్లాంట్ యొక్క హైట్ 6 feet అనుకుందాం, డార్క్ ప్లాంట్ హైట్ 3 feet. సో వస్తే ఈ యొక్క F2 ప్రొజనీలో అన్నీ 6 feet వచ్చాయి, లేదా అన్నీ పొట్టిగా రావాలంటే 3 feet వచ్చింది. 3:1 రేషియో కదా, 3 6 feet వచ్చి ఒకటి మాత్రం 3 feet వచ్చింది. అంటే 3 పొడుగ్గా వచ్చి ఒకటి పొట్టిగా వచ్చింది. మధ్యలో ఇంటర్మీడియట్గా ఎటువంటి క్యారెక్టర్ అనేది రాలే. ఒక 4 feet మధ్యలో 5 feet 5.5 feet అలా ఏం రాలేదన్నమాట. బ్లెండింగ్ అంటే ఏంటంటే రెండాటిని క్యారెక్టర్స్ని మిక్స్ అవ్వలేదు. డిడ్ నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ బ్లెండింగ్ అనమాట. అయితే టాల్గా ఉంది లేదా డార్క్గా ఉంటుంది F2 ప్లాన్స్. ఇది ఈయన ఇచ్చిన 2 రకాల స్టేట్మెంట్స్, 2 రకాల అబ్జర్వేషన్స్ని ఈ మెండల్ గారు ఇలా కనిపెట్టారు. సో ఇలా జరుగుతున్నప్పుడు మెండల్ గారు ఇంకేం చెప్పారైతే, అయితే ఈ యొక్క పేరెంట్స్ నుండి ప్రొజనీలోకి సంథింగ్ ఈజ్ పాసింగ్, సంథింగ్ ఏదో ఉంది, అది ఏంటంటే పేరెంట్స్ నుండి ప్రొజనీలోకి పాస్ అవుతుంది. దానివల్ల పేరెంట్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఈ యొక్క ప్రొజనీలోకి ఆఫ్ స్ప్రింగ్స్లో అనేది వస్తుంది అని ఆయన పేర్కొన్నారు అనమాట. సో ఈ యొక్క సంథింగ్ సంథింగ్ అంటే అసలు మటుకు బాగోదు కాబట్టి ఆ సంథింగ్ అనే దానికి ఈయన ఒక పేరు పెట్టారు, దాన్నే ఫ్యాక్టర్స్ అన్నారు. అదే ఈ ఈ కాలంలో మనం జీన్స్ అని పిలుస్తాం అనమాట. సో ఈ జీన్స్ అనేవి ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఏవైతే ఫ్యాక్టర్స్ పేరెంట్స్లో ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ ప్రొజనీలోకి ఈ యొక్క రిప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఇలా ఫామ్ వస్తుంది అని చెప్పి ఈయన తన యొక్క అబ్జర్వేషన్స్ని తెలియపరిచారు అనమాట. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, జీన్స్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మన యొక్క ఈ కావాల్సిన పోలికలకి ఉన్న డిఫరెన్సెస్కి వేరియేషన్కి అసలు జెనెటిక్స్ అంతటికి మెయిన్ రీజన్ ఎవరంటే ఈ యొక్క జీన్స్ వల్లే ఆయన పేర్కొన్నారనమాట. అసలు జీన్ అంటే ఏంటి ఇప్పుడు మనకి రావాలి. ఓకే, ఈ జీన్స్ వల్ల మొత్తం ఈ కథ అంతా జరుగుతుంది అంటున్నారు. ఓకే, సో వాట్ ఈస్ మెన్ బై జీన్స్, అసలు ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి? సో ఈనాడు మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీ బట్టి సైంటిస్ట్ కనిపెట్టింది ఏంటంటే, అసలు ఈ జీన్స్ అంటే ఏంటంటే దే ఆర్ నథింగ్ బట్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. మనలో ఉన్న ఒక చిన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. అయితే ఈ ఫ్రాగ్మెంట్లో ఏముంటుందంటే విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ పర్టిక్యులర్ ట్రైట్ లేదా క్యారెక్టర్. అంటే ఈ యొక్క జీన్స్ అంటే ఏంటంటే జస్ట్ ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏలో ఉన్న ఒక చిన్న ఫ్రాగ్మెంట్. అయితే ఈ ఫ్రాగ్మెంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మన బాడీ ఆ ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఉదాహరణకి ఈ యొక్క జీన్స్ అనేవి ఒక సీడీ లాంటిది. సో ఆ సీడీలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క డివిడి ప్లేయర్లో నువ్వు ఎప్పుడైతే నువ్వు పెట్టావో, ఆ సీడీని డివిడి ప్లేయర్లో పెట్టావో, అది నీ యొక్క స్క్రీన్ ద్వారా ఆ ఒక్క లోపల ఉన్న ఏదైతే వీడియో ఏదైతే ఉందో నీకు బయటకు కనబడుతుంది అనమాట. అదేవిధంగా ఈ జీన్స్ అనేది డిఎన్ఏలో ఒక చిన్న ఫ్రాగ్మెంట్. ఈ ఫ్రాగ్మెంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుని బాడీలో నుండి మన బాడీ మనలో ఉన్న జీన్లో ఉన్న ట్రైట్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా, వాటిని ఫీనోటైప్స్ అని అంటారు. సో ఏదైతే నీకు బయటికి కనబడుతుందో, నువ్వు టాల్గా ఉన్నావు, టాల్ అనే క్యారెక్టర్ని బయటికి ఎక్స్ప్రెస్ చేసింది జీన్. ఈ టాల్ అనే క్యారెక్టర్ ఏదైతే బయటకి ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా, సో ఈ పర్సన్కి టాల్గా ఉన్నాడు అనే క్యారెక్టర్ ఉంది. సో ఇతని ఫీనోటైప్ ఏంటంటే టాల్. ఇతని ఫీనోటైప్ లేదా ఇంకో అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడు అంటే వీడిలో పొట్టిగా ఉండే జీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పొట్టిగా ఉండే జీన్స్ బయటకి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో బయటికి ఏం కనబడుతుంది, ఇటు పొట్టిగా ఉన్నట్టు కనబడుతుంది. సో పొట్టిగా ఉండడం అనేది ఫీనోటైప్ అనమాట. సో ఏదైతే నీకు బయటికి కనబడుతుందో దాన్ని ఫీనోటైప్ అంటారు. ఓకే, బాగుంది. అయితే నాట్ ఓన్లీ క్యారెక్టర్, నీ జీన్స్ వల్ల ఏం చేస్తుందంటే జీన్స్తో పాటు ఇంకొక పదం కూడా మనం నేర్చుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎలీల్స్. ఈ పదం కూడా అస్మాడు తగులుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ మెన్ బై ఎలీల్స్? జీన్స్ విచ్ కోడ్స్ ఫర్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఆర్ నోన్ ఎస్ ఎలీల్స్. అంటే జీన్ అంటే ఏంటంటే అందులో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది స్టెమ్ హైటా లేదా ఫ్లవర్ కలరా, పాట్ కలరా, పాట్ షేపా అనేకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్లో అది టాల్గా ఉండాలా, డార్క్గా ఉండాలా, లేదా వైట్ కలర్ ఫ్లవర్ రావాలా, వైలెట్ కలర్ ఫ్లవర్ రావాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలీల్స్ అంటారు. అంటే ఎలీల్స్ అంటే ఏంటంటే స్లైట్లీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ సేమ్ జీన్. క్యారెక్టర్ ఇదే
కానీ అది టాల్గా రావడానికి ఒక ఎలీల్ ఉంటుంది, డార్క్గా రావడానికి ఒక ఎలీల్ ఉంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఎలీల్స్ అంటే ఏంటంటే స్లైట్లీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ జీన్. హైట్ అనే క్యారెక్టరే అది రెండు ఎలీల్స్ చెప్తుంది, కానీ ఒక ఎలీల్ ఏమో టాల్గా ఉండాలని చెప్తుంది, ఇంకో ఎలీల్ డార్క్గా ఉండాలని చెప్తుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్. సో ఇన్ ఏ పెయిర్ ఆఫ్ ఎల్, మన డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్ కాబట్టి మనలో రెండు ఎలీల్స్ ఉంటాయి అన్నమాట. ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్లో ఒక ఎలీలు, ఇంకో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్లో ఇంకో ఎలీలు. అయితే రెండు ఎలీల్స్ కూడా క్రోమోజోమ్స్ ఏదైతే మనకు కనబడుతుందో రెండు కూడా సేమ్ పొజిషన్లో ఉంటాయి. అంటే ఒక క్రోమోజోమ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రోమోజోమ్ 2 ఇంచెస్ ఉన్నాయి అని అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక క్రోమోజోమ్ 2 ఇంచెస్ ఉన్నాయి, సో కింద నుండి 1 ఇంచ్ పైన ఒక ఎలీల్ ఉంది. అలాగే ఇంకో క్రోమోజోమ్లో సేమ్ క్రోమోజోమ్లో కింద నుండి సేమ్ 1 ఇంచ్ పైన ఇంకొక ఎలీల్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎలీల్స్ రెండు కూడా ఏదైతే పెయిర్ ఆఫ్ ఎలీల్స్ ఉంటుందో ఒక క్యారెక్టర్ని కోడ్ చేసే ఎలీల్స్, పెయిర్ ఆఫ్ ఎలీల్స్ రెండు కూడా హోమోలోగస్ పొజిషన్లో సేమ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. క్లియర్? సో ఇన్ ఏ పెయిర్ ఆఫ్ ఎలీల్స్, ఒక పెయిర్ ఆఫ్ ఎలీల్స్లో ఒక ఎలీల్ ఏమో డామినెంట్గా ఉంటుంది, ఇంకో ఎలీల్ ఏమో రిసెసివ్గా ఉంటుంది. ఒక ఎలీల్ ఏమో డామినెంట్గా ఉంటుంది, ఇంకో ఎలీల్ ఏమో రిసెసివ్గా ఉంటుంది. వాట్స్ మీన్ బై దిస్ అంటే చూడండి, మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఏదైతే మన ఇక్కడ మెండల్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడో F1 ప్రొజీని వచ్చింది. అంటే ఈ టాల్ ప్లాంట్ నుండి టాల్గా ఉండాలి అనే జీన్ని కోడ్ చేసే ఎలీల్ కూడా వచ్చింది, డార్క్ ప్లాంట్స్ నుండి డార్క్గా ఉండాలి అనే జీన్ని కోడ్ చేసే ఎలీల్ కూడా వచ్చింది. సో ఈ యొక్క F1 జనరేషన్లో సింపుల్గా చెప్పాలంటే రెండు ఎలీల్స్ ఉన్నాయి, టాల్గా ఉండాలనే ఎలీల్ ఉంది, డార్క్గా ఉండాలనే ఎలీల్ ఉంది. మరి రెండు ఎలీల్స్ ఉన్నప్పుడు రెండు ఎక్స్ప్రెస్ అవ్వాలి కదా, కానీ అవ్వట్లేదు. ఎందుకు ఇలా అవ్వట్లేదంటే ఏంటంటే దిస్ ఈస్ డ్యూ టు ఆ ఎలీల్స్లో ఉన్న క్యారెక్టర్ వల్ల. ఒక ఎలీల్ ఏమో డామినెంట్గా ఉంటుంది, ఇంకో ఎలీల్ ఏమో రిసెసివ్గా ఉంటుందని చెప్పి మెండల్ పేర్కొన్నారు. సో ఒకటి డామినెంట్ ఎలీల్ ఉంటుంది, ఇంకొకటి రిసెసివ్ ఎలీల్ అనేది ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారంటే డామినెంట్ ఎలీల్ని క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తారు, రిసెసివ్ ఎలీల్ని స్మాల్ లెటర్తో డినోట్ చేస్తారు. సో అయితే ఇక్కడ ఈ ఎలీల్స్ అనేవి సో ఎన్ని టైప్స్ ఉండొచ్చు, అయితే క్యాపిటల్ టీ రాయటం, లేదా స్మాల్ టీ ఒక టైప్, లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఒకవేళ రెండు ఎలీల్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎలీల్స్ ఉంటే, ఒక మనిషి ఒక ఆర్గానిజంలో ఉన్న రెండు ఎలీల్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎలీల్స్ ఉంటే వాటిని హోమోజైగస్ ఎలీల్స్ అంటారు, లేదా హోమోజైగస్ అంటారు. ఒకవేళ రెండు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలీల్స్ అనేవి ఉంటే అప్పుడు హెటెరోజైగస్ అంటారు. హోమోజైగస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలీల్స్ ఉంటాయి, హెటెరోజైగస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలీల్స్ అనేవి ఉంటాయి. క్లియర్? సో అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ట్రూ బ్రీడింగ్ లైన్స్ అన్నాం కదా, ఆ ట్రూ బ్రీడింగ్ లైన్స్లో ఎప్పుడూ కూడా హోమోజైగస్ ఎలీల్సే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, టాల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ట్రూ బ్రీడింగ్ లైన్, ఫ్యూ జనరేషన్స్ నుండి అదే క్యారెక్టర్ని టాల్ అనే ట్రేట్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి దీనికి ఉండే యొక్క జీనోటైప్ ఏముంటుంది, క్యాపిటల్ టీ. ఈ డార్క్ ఉంది కదా, డార్క్ ఫ్యూ జనరేషన్స్ నుండి డార్క్గానే వస్తుంది వాటి యొక్క జనరేషన్ అంతా కూడా. సో దీనికి ఉండే యొక్క ఎలీల్స్ ఎలా ఉంటాయి, రెండు కూడా స్మాల్ టీఏ అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క ఎలీల్స్. క్లియర్? సో ఏదైతే ఇక్కడ F1 జనరేషన్లో నీకు వచ్చిందో అవి ఈ యొక్క క్యాపిటల్ టీ స్మాల్ టీ లోపల ఉంటాయి. సో ఏదైతే నీకు ఈ యొక్క క్యాపిటల్ టీ స్మాల్ టీ అని చూపిస్తున్నావు కదా, వాటిని జీనోటైప్ అంటారు. ఏదైతే నీకు బయటికి కనబడుతుందో వాడు టాల్గా ఉన్నాడో డార్క్గా ఉన్నాడో వాటిని ఫీనోటైప్ అంటారు అనమాట. సో ఇది ఒక క్యాలిక్యులేషన్ అంతా కూడా నువ్వు జస్ట్ పైకి చూసి చెప్పాను అంతే కదా, బుక్ మీద కొంచెం అప్లై చేయాలి. సింపుల్గా చూసి ఓకే వీడిలో ఈ జీన్ ఉంటుంది, వీడిలో ఈ ఫీనోటైప్ అనేది మనకు కనబడుతుంది, కానీ వీడిలో ఈ జీనోటైప్ ఉంటుందని చూసి మనం చెప్పలేం. సో దాన్ని బట్టి ఒక సైంటిస్ట్, ఒక జెనెటిస్ట్, బ్రిటిష్ జెనెటిస్ట్కి చెందిన ఒక సైంటిస్ట్ ఏం చెప్పారంటే రిజినల్ సి పున్నెట్ అనే ఈ సైంటిస్ట్ పున్నెట్ స్క్వేర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ పున్నెట్ స్క్వేర్ చిన్నప్పుడు నేర్చుకున్నాక చక్రబోర్డ్ అంటారు. ఓకే, చక్రబోర్డ్ అనకూడదు యాక్చువల్గా, దాన్ని పున్నెట్ స్క్వేర్ అంటారు. ఈ పున్నెట్ స్క్వేర్ని యూస్ చేసి నువ్వు ఆ యొక్క ఆర్గానిజం యొక్క జీనోటైప్ను కనిపెట్టచ్చు అనమాట. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. సో ఇందాక మనం మెండల్ ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసాడో అదే ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఇక్కడేమో టాల్ ప్లాంట్ యొక్క ఎలీల్స్ ఉంది,
టాల్ ప్లాంట్ ఒకటి, ఇక్కడేమో డార్ఫ్ ప్లాంట్ యొక్క ఎలీల్స్ ఉన్నాయి, 2 ఎలీల్స్ కూడా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టేబుల్లో బాక్స్లో రాసాడు. సో ఎప్పుడైతే ఆఫ్ స్ప్రింగ్లో ఈ రెండింటికి కలిస్తే కదా, వీడి నుండి క్యాపిటల్ టీ వచ్చింది, డార్ఫ్ నుండి స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ, మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో దీన్ని చూసినప్పుడు F1 ప్రొజనీలో వచ్చే ఆర్గానిజమ్స్ యొక్క, అంటే F1 ప్రొజనీలో వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ యొక్క జీనోటైప్ ఏముంటుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుంది. అంటే వాళ్ళు ఇద్దరి ఎలీల్స్ ఉన్నాయి, టాల్ యొక్క ఎలీలు ఉంది, డార్ఫ్ యొక్క ఎలీలు ఉంది, కానీ బయటికి కనబడుతుంది మాత్రం టాల్గానే కనబడుతుంది. అదే మనకి F2 జనరేషన్ మనం చూసాం అనుకో. సో F2 జనరేషన్ అంటే ఎలా వచ్చింది, F1 ప్రొజనీని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 జనరేషన్ అనేది వచ్చింది. F1 జనరేషన్లో ఉండే ఎలీల్స్ ఏంటి, క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో అదే రాశాడు ఇక్కడ, పేరెంట్ నుండి ఒకటేమో క్యాపిటల్ టీ స్మాల్ టీ, సెల్ఫ్ పాలినేషన్ అంటే వాటితోనే మళ్ళీ చేస్తాడు కదా, సో క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఈ రెండాటి మధ్యలో క్రాసింగ్ చేస్తే, సెల్ఫ్ పాలినేషన్ చేస్తే క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ క్యాపిటల్ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ. సో దీన్ని బట్టి మనకేం కనబడుతుంది, ఒకటేమో క్యాపిటల్ టీ ఒకటి వచ్చింది, క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 వచ్చాయి, స్మాల్ టీ ఒకటి వచ్చింది. అంటే ఈ మూడాట్లో క్యాపిటల్ టీ ఉంది, ఈ మూడు ఆఫ్ స్ప్రింగ్స్లో ఈ ఒక్క ఆఫ్ స్ప్రింగ్లో మాత్రం క్యాపిటల్ టీ అనేది లేదు. కాబట్టి ఈ ఒక్క ఆఫ్ స్ప్రింగే డార్ఫ్గా వచ్చింది, ఈ 3 ఆఫ్ స్ప్రింగ్స్ టాల్ అని కనబడుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఓకే పెయిర్ ఆఫ్ ఎలీల్స్ అనేవి ఉండొచ్చు, కానీ ఒక ఎలీల్ అనేది ఖచ్చితంగా డామినెంట్ అయి ఉంటుంది, ఇంకొక ఎలీల్ అనేది ఖచ్చితంగా రెసెసివ్ అయి ఉంటుంది. ఒకటి డామినెంట్ ఎలీల్, రెసెసివ్ ఎలీల్. ఇంకా రెసెసివ్ ఎలీల్ ఉన్నా లేకున్నా అనవసరం, డామినెంట్ ఎలీల్ పక్కన ఉంటే ఖచ్చితంగా డామినెంట్ ఎలీల్ యొక్క క్యారెక్టరే ఆ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషనే బయటికి ఫినోటైప్ కింద ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. క్లియర్. సో ఈ 3 ప్లాన్స్లో కూడా క్యాపిటల్ టీ ఉంది, క్యాపిటల్ టీ అనేది డామినెంట్, సో అది నీకు బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. టాల్ అనేది డామినెంట్, ఇది నీకు బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అంటే మనకి ఎలా తెలుస్తుంది ఇది టాలా ఇది డార్ఫా అంటే, అది మనం నేచర్లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్పచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మనం ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చాడంటే, ఈ టేబుల్ అనేది ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. ఈ ఫస్ట్ ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్లో, ఈ ఫస్ట్ లైన్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డామినెంట్ ఎలీల్స్. ఈ స్టార్టింగ్ ఉన్నవన్నీ కూడా డామినెన్స్ ఎలీల్. ఈ సెకండ్ ఏవైతే ఇచ్చాడో డార్క్, వైట్, టెర్మినల్, కన్స్ట్రిక్టెడ్, ఎల్లో, వ్రింకిల్, ఇవన్నీ కూడా రెసెసివ్ ఎలీల్స్ అన్నమాట. సింపుల్గా ఇవి గుర్తించుకోండి. సో మనకి ఎన్సీఆర్టీలో ఒకవేళ అడిగితే, నీట్లో నిజంగా అడిగితే క్వశ్చన్స్ వీటిని బేస్ చేసుకుని అడుగుతాడు, కొత్తగా వేరే ట్రైట్స్ను క్యారెక్టర్స్ను ఎగ్జాంపుల్గా అడగడు, క్వశ్చన్ అడగడు, జస్ట్ నీకు ఎన్సీఆర్టీలో ఏదైతే ఇచ్చాడో దాని నుంచి అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ ఫస్ట్ బాక్స్లో ఉన్న ఇవన్నీ కూడా డామినెంట్ ఎలీల్స్. ఈ సెకండ్ ఉన్నవన్నీ కూడా, ఈ యొక్క డార్క్, వైట్, టెర్మినల్, కన్స్ట్రిక్టెడ్, ఎల్లో, వ్రింకిల్, గ్రీన్, ఇవన్నీ కూడా రెసెసివ్ ఎలీల్స్లోకి వస్తుంది అన్నమాట. క్లియర్? ఓకే. సో దీని ద్వారా ఈ యొక్క పున్నెట్ స్క్వేర్ని యూజ్ చేసి మనం ఒక పేరెంట్స్ యొక్క జీనోటైప్ బట్టి ఈ యొక్క ఆఫ్ స్ప్రింగ్ యొక్క జీనోటైప్ని యూనియన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎలీల్స్ ఉన్నాయి, సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఎలీల్స్ గట్టి ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు సెపరేట్ అవుతాయి, ఎలీల్స్ సెపరేట్ డ్యూరింగ్ మియోసిస్. ఏదైతే మనకి మియోసిస్ జరుగుతుంది కదా, మియోసిస్లో మనకి ఏంటి, ఏదైతే ఒక క్రోమోజోమ్స్ ఉన్నాయో ఆ రెండు ఒకటి క్రాసింగ్ ఓవర్ గట్టి జరిగి తర్వాత క్రోమోజోమ్స్ రెండు కూడా సెపరేట్ అవుతాయి. మనకు నేర్చుకున్నాం 50% ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమో ఒక సెల్లోకి వెళ్తాయి, ఇంకో 50% ఆఫ్ క్రోమోజోమ్ ఇంకో డాటర్ సెల్లోకి వెళ్తాయి. అంటే ఈ విధంగా ఎప్పుడైతే మియోసిస్ జరుగుతుందో, ఆ మియోసిస్ జరిగే ఆ టైంలోనే ఎలీల్స్ అనేవి సెపరేట్ అవుతున్నాయి. అయితే ఈచ్ ఎలీల్ ఆఫ్ పేరెంట్ ఎంటర్స్ ఇంటూ ఈచ్ గ్యామెట్. ఒక్కొక్క గ్యామెట్లోకి ఒక్కొక్క ఎలీల్ మాత్రమే వెళ్తుంది. పేరెంట్లో 2 ఎలీల్స్ ఉంటే ఒక ఎలీల్ ఒక గ్యామెట్లోకి వెళ్తాయి, ఇంకొక ఎలీల్ ఇంకో గ్యామెట్లో వెళ్తాయి. ఒకే ఎలీల్ ఒకే గ్యామెట్లోకి 2 ఎలీల్స్ అనేవి ఎప్పుడు కూడా వెళ్ళవు అని చెప్పి జరుగుతుంది అనుకో, సైంటిస్టులు చెప్పారు. అయితే ఈ యొక్క డార్ఫ్ F2 ప్లాన్స్ గురించి నేను కూడా మాట్లాడితే, ఈ డార్ఫ్ F2 ప్లాన్స్ని అంటే మనకి F1 ప్రొజనీని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 ప్లాన్స్ వచ్చాయి.
మళ్ళీ ఈ యొక్క F2 ప్లాంట్స్ని నువ్వు సెల్ఫ్ పాలినేషన్ మళ్ళీ చేసావు అనుకో, ఆ తర్వాత F3 జనరేషన్ మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F4 ప్రొజనీ F4 జనరేషన్ వస్తూ ఉంది. సో ఈ సైంటిస్ట్ని ఈ మెండలే ఇలాగ మళ్ళీ F3 జనరేషన్ F4 జనరేషన్ కూడా కనిపెట్టినప్పుడు అవన్నీ కూడా డార్ఫ్ ప్లాంట్స్గానే వచ్చాయి అన్నమాట. డార్ఫ్ F2 ప్లాంట్స్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే డార్ఫ్ ప్లాంట్సే వచ్చాయి. టాల్ F2 అంటే F2 జనరేషన్లో ఒకటి డార్ఫ్ వచ్చింది కదా, దీన్నే వాడు సెల్ఫ్ పాలినేషన్ చేస్తే వచ్చిన ప్రొజనీ డార్ఫ్గానే వచ్చింది. క్లియర్? అయితే ఏదైతే ఈ యొక్క జీనోటైప్ ఉన్న ప్లాంట్ని ఆడి సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఆడికి టాలే వచ్చింది. వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేసాడు అనుకోండి, మళ్ళీ ఈ యొక్క F2 ప్రొజనీ లాగే ఈ యొక్క రేషియో అనేది మారిపోతుంది అనమాట. మళ్ళీ 3 ఏమో టాల్గా వచ్చింది, ఒకటేమో డార్క్గా రావడం అనేది జరిగింది. క్లియర్? ఈ యొక్క చక్ర బోర్డ్ పున్నెట్ స్క్వేర్ వేసుకోవడం అలా మనం అలవాటు చేసుకోండి. సో టు నో ద నాలెడ్జ్ ఆఫ్ ద డామినెంట్ ట్రైట్ మెండల్ పెర్ఫార్మ్ టెస్ట్ క్రాస్. అంటే నీకు అర్థం చేసుకోవచ్చు, ఓకే ఇది డార్ఫ్ ప్లాంట్ అని నువ్వు చూసి చెప్పచ్చు, ఎందుకంటే అది చిన్నగా ఉంది కాబట్టి, పొట్టిగా ఉంది కాబట్టి, ఓకే ఇది పొట్టిగా ఉంది కాబట్టి డార్ఫ్ ప్లాంట్. దీంట్లో ఉన్న ఖచ్చితంగా ఉండే జీనోటైప్ ఏముంటుంది, స్మాల్ టీ డార్ఫ్ కాబట్టి. మరి ఇప్పుడు టాల్ ప్లాంట్ యొక్క జీనోటైప్ అంటే ఎలా చెప్పచ్చు, క్యాపిటల్ టీ ఉన్న టాల్గానే ఉంటుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న ఆ ఒక ప్లాంట్ అనేది టాల్గానే ఉంటుంది. బికాస్ క్యాపిటల్ టీ అనేది డామినెంట్ ఎలీల్ కాబట్టి అదే డామినెంట్ చేసి పాడేస్తుంది. అయితే ఈ యొక్క డామినెంట్ ట్రైట్ ఏదైతే డామినెంట్ స్పీషీస్లో ఉన్నాయో, డామినెంట్ ట్రైట్ ఉన్న ఒక స్పీషీస్ ఉన్నాయో, ఒక ప్లాంట్ ఉన్నదో, వాటి యొక్క యాక్చువల్ జీనోటైప్ని తెలుసుకోవడానికి మెండల్ అనే ఈ యొక్క సైంటిస్ట్ ఏం చేశాడంటే టెస్ట్ క్రాస్ని చేశారు. టెస్ట్ క్రాస్ అనే ఎక్స్పెరిమెంట్ చేశారు. అసలు టెస్ట్ క్రాస్ అంటే ఏంటి? టెస్ట్ క్రాస్ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్యాక్ క్రాస్. టెస్ట్ క్రాస్ అనేది ఏంటి? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్యాక్ క్రాస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే టెస్ట్ క్రాస్లో ఏదైతే డామినెంట్ ప్లాంట్ నీకుందో, అంటే నీకు ఏదైతే దేని జీనోటైప్ నువ్వు తెలుసుకోవాలి అని నువ్వు ఆశపడుతున్నావో, ఆ డామినెంట్ ప్లాంట్ని ఒక రెసిసివ్ ప్లాంట్ను, రెసిసివ్ ట్రూ బ్రీడింగ్ ఎలీల్తో నువ్వేం చేస్తావంటే క్రాసింగ్ చేస్తావు అన్నమాట. మళ్ళీ క్రాస్ పాలినేషన్ చేస్తావు. అంటే చూసాం కదా, పేరెంట్స్ని క్రాస్ పాలినేషన్ చేస్తే F1 జనరేషన్ వచ్చింది. మళ్ళీ నువ్వు F1 జనరేషన్ని ఈ యొక్క డార్ఫ్ పీ ప్లాంట్తో మళ్ళీ నువ్వు క్రాసింగ్ చేస్తే అప్పుడు ఈ యొక్క టెస్ట్ని ఏమన్నారంటే టెస్ట్ క్రాస్ అని చెప్పి, అప్పుడు ఈ యొక్క క్రాస్ని టెస్ట్ క్రాస్ అని పేర్కొన్నారన్నమాట. ఈ టెస్ట్ క్రాస్ని యూస్ చేసి నువ్వు ఆ యొక్క ఆర్గానిజం అనేది, ఓకే అయితే ఆ ఒక స్పీషీస్ ఆ ప్లాంట్ అనేది క్యాపిటల్ టీ జీనోటైప్ కలిగి ఉందా, క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే జీనోటైప్ కలిగి ఉందా, నేను కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే ఈ యొక్క టెస్ట్ క్రాస్ అనేది టైప్ ఆఫ్ బ్యాక్ క్రాస్ అనుకున్నాం, కానీ నాట్ ఆల్ బ్యాక్ క్రాసెస్ ఆర్ టెస్ట్ క్రాస్. ప్రతి బ్యాక్ క్రాస్ టెస్ట్ క్రాస్ కాదు. జస్ట్ ఆ డామినెంట్ ఆఫ్ స్ప్రింగ్ F1లో వచ్చిన డామినెంట్ ట్రైట్ ఈ యొక్క ప్లాంట్ని నువ్వు జీనోటైప్ కనిపెట్టడానికి దాన్ని రెసిసివ్ ప్లాంట్తో, రెసిసివ్ పేరెంట్తో నువ్వు క్రాసింగ్ చేస్తేనే దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు. మళ్ళీ డామినెంట్తో నువ్వు క్రాసింగ్ చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు. ఇట్స్ ఎ బ్యాక్ క్రాస్ అంతే. జస్ట్ రెసిసివ్ పేరెంట్తోనే నువ్వు క్రాసింగ్ చేస్తే టెస్ట్ క్రాస్ అంటారు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్యాక్ క్రాస్. సో ఆల్ టెస్ట్ క్రాసెస్ ఆర్ బ్యాక్ క్రాస్, బట్ నాట్ ఆల్ బ్యాక్ క్రాసెస్ ఆర్ టెస్ట్ క్రాస్. క్లియర్? ఓకే. అంటే ఈ యొక్క ఫీనోటైప్ ఏదైతే డామినెంట్గా నీకు వచ్చింది ఈ యొక్క F2 ప్రొజనీలో ఏదైతే నీకు డామినెంట్గా వచ్చిందో ఆ ప్లాంట్స్ యొక్క ఫీనోటైప్ని నువ్వు జస్ట్ అలా కళ్ళతో చూసి దాని యొక్క జీనోటైప్ని చెప్పలేం. సో అది చెప్పడానికి నువ్వు ఏం చేస్తావు అంటే ఈ యొక్క మెండల్ చెప్పిన రీతిగా టెస్ట్ క్రాస్ని పెర్ఫామ్ చేస్తావు. అసలు ఈ టెస్ట్ క్రాస్ అంటే ఏంటి చూద్దాం, ఎలా పెర్ఫామ్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇదే డామినెంట్ పేరెంట్ని తీసుకున్నావు. సో అయితే ఈ డామినెంట్ ప్లాంట్ యొక్క జీనోటైప్ WW అవ్వచ్చు, అంటే రెండు డామినెంట్ ఎలీల్స్ ఉండొచ్చు, లేదా ఒకటి డామినెంట్ ఒకటి రెసిసివ్ ఎలీల్ ఉండొచ్చు, అంతే కదా. ఈ రెండట్లో ఏది ఉన్నా డామినెంట్గానే కనబడుతుంది, ఎందుకంటే డామినెంట్ ఎలీల్ అందులో ఉంది కాబట్టి. అయితే రెండు డామినెంట్ ఉన్న ఎలీల్స్ ఉండొచ్చు, ఒక డామినెంట్ ఒక రెసిసివ్ ఎలీల్ ఉండొచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా ఆయన ఏం చేశారంటే ఫ్లవర్స్ మీద, ఫ్లవర్ కలర్, ఇక్కడ మనం క్యారెక్టర్స్లో టాల్ ఒకదాని గురించి మాట్లాడడం, కానీ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, దీని మీద ఆయన వర్కౌట్ చేస్తారు అనమాట. ఫ్లవర్ కలర్ వైలెట్ కలర్ వచ్చిందనుకోండి అది డామినెంట్, వైట్ కలర్ వచ్చిందనుకోండి అది రెసిసివ్.
సో దాన్ని డినోట్ చేయడానికి ఈయన డబ్ల్యూ అనే సింబల్తో ఆయన చూపించారు. ఓకే, సో ఒకటి ఇప్పుడు ఈ యొక్క డామినెంట్ ప్లాంట్ ఏదైతే 2 జనరేషన్లో వచ్చిందో దాన్ని పైన రాశాడు, రెసివ్ ప్లాంట్తో దాన్ని క్రాసింగ్ చేశారు. సో ఈ రకమైన ఒకవేళ క్యాపిటల్ డబ్ల్యూ రెండు డామినెంట్ ఎలిల్సే ఉందనుకోండి, అప్పుడు ఈ రెండింటికి క్రాసింగ్ చేస్తే ఏంటి, డబ్ల్యూ డబ్ల్యూ, దీని స్మాల్ డబ్ల్యూ. సో ఒకటి క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, అన్నీ ఇలాగే వస్తాయి. అదే ఒకవేళ అంటే అన్నీ చెప్పాలంటే అన్నట్లు డామినెంట్ ఎలీల్ అనేది ఉంటుంది కాబట్టి అన్ని ఫ్లవర్స్ కూడా వైలెట్ కలరే చూపిస్తాయి, ఎందుకంటే వైలెట్ అనేది డామినెంట్ కలర్ కాబట్టి, డామినెంట్ ఎలీల్ కాబట్టి. సో అన్ని ఫ్లవర్స్ కూడా వైలెట్ కలరే ఉంటాయి, ఎందుకంటే అన్నట్లో కూడా క్యాపిటల్ డబ్ల్యూ ఉంది కాబట్టి. అదే ఒకవేళ నువ్వు క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ ఉందనుకోండి, నువ్వు ఏదైతే F2 జనరేషన్లో వచ్చిన ప్లాంట్ క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ ఉంది అనుకో, దాన్ని ఇప్పుడు నువ్వు రెసివ్ ప్లాంట్తో రెసివ్ ట్రూ బ్రీడింగ్తో క్రాసింగ్ చేస్తావు. అప్పుడు ఏంటి, దీని క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, దీని స్మాల్ డబ్ల్యూ, మళ్ళీ క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ. సో దీన్ని బట్టి ఏమొచ్చింది, రెండు ప్లాంట్స్ ఏమో, రెండు ఆఫ్ స్ప్రింగ్స్ ఏమో డామినెంట్గా వస్తుంది, ఎందుకంటే వాటిలో డామినెంట్ ఎలీల్ ఉంది కాబట్టి. రెండు ఆఫ్ స్ప్రింగ్ ఏమో ఆఫ్ స్ప్రింగ్లో ఏంటో డామినెంట్ ఎలీల్ రాదు, వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. అంటే హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైలెట్ కలర్ వచ్చాయి, హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ అనేవి వైట్ కలర్ వచ్చాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఓకే ఒకవేళ నీకు హాఫ్ వైలెట్, హాఫ్ డామినెంట్ ట్రేట్, హాఫ్ రెసిసివ్ ట్రేట్ని కనబడుతూ ఉంటే ఆ ఒక్క F2 ప్రొజనీలో ఉన్న ప్లాంట్ క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ హెటిరోజైగస్ కండిషన్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అదే ఒకవేళ అన్ని ఫ్లవర్స్ లేదా అన్ని ప్లాంట్స్ కూడా డామినెంట్ ట్రైట్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు ఆ ప్లాంట్ యొక్క జీనోటైప్ ఏమి ఉండొచ్చు, హోమోజైగస్ డామినెంట్ అయ్యి ఉండొచ్చు. క్లియర్, ఇది టెస్ట్ క్రాస్ పర్ఫార్మ్డ్ బై మెండల్ అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒక మెండల్ యొక్క అబ్జర్వేషన్స్ అంతటినీ కూడా మెండల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఆయన చెప్పిన లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంతా కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి లా ఆఫ్ డామినెన్స్, సెకండ్ రూల్ లా ఆఫ్ సిగ్రిగేషన్. లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, లా ఆఫ్ సిగ్రిగేషన్. సో వాట్ ఈస్ మెంట్ బై లా ఆఫ్ డామినెన్స్? లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుంది, క్యారెక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఈ క్యారెక్టర్స్ అనే వాటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంట, ఫ్యాక్టర్స్ అనే జీన్స్ లేదా ఫ్యాక్టర్స్, ఆయన కాలంలో ఫ్యాక్టర్స్ అన్నారు కదా ఆయన, ఈ ఫ్యాక్టర్స్ లేదా జీన్స్ అనేవి క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తే, ఎందుకంటే వాటిలోనే ఒక క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఫస్ట్ కండిషన్ ఏంటి, అండర్ లా ఆఫ్ డామినెన్స్ క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఫ్యాక్టర్స్. రెండోది, ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో దే అకర్ ఇన్ పేర్స్. ఫ్యాక్టర్ అంటే ఈ మెండల్ గారు ఆయన టైంలో క్యారెక్టర్ని జీన్ ఎలీల్ అని డిఫరెన్షియేట్ చేయలేదు, జీన్స్ని ఫ్యాక్టర్సే అన్నారు, ఎలీల్స్ని కూడా ఫ్యాక్టర్సే అని చెప్పారనమాట. సో ఆయన టైంలో అంతగా నాలెడ్జ్ దాని గురించి అవగాహన లేదు కాబట్టి జీన్స్ని ఎలీల్స్ని రెండాటిని కూడా ఫ్యాక్టర్స్ అనే పిలిచారు. బట్ మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఫ్యాక్టర్స్. ఈ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో అది జీన్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. అయితే ఈ జీన్స్ ఏదైతే ఉన్నాయో దే అకర్ ఇన్ పేర్స్. ఒక జీన్స్లో రెండు రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలీల్స్ అనేవి, రెండు ఎలీల్స్ ఉంటాయి. డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ ఎలీల్స్ అంటే డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ ఎలీల్స్ ఉన్నప్పుడు ఒకటేమో డామినెంట్ అవుతుంది ఓవర్ అనదర్, ఒకటి డామినెంట్ అవుతుంది ఇంకోటి రెసిసివ్ అవుతుంది. డామినెంట్ ఎలీల్ ఉంటే డామినెంట్ క్యారెక్టర్ ఖచ్చితంగా కనబడాల్సింది, డామినెంట్ ఎలీల్ లేకపోతే ఓన్లీ రెసిసివ్ ఎలీల్సే ఉంటే అప్పుడు రెసిసివ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో డార్క్ వైట్ కలర్, ఇలాంటి వైట్ కలర్ ఫ్లవర్ ఇవంతా కూడా కనబడుతూ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే లా ఆఫ్ డామినెన్స్ 3:1 రేషియోని చెప్తుంది. అంటే F1 ప్రొజెనీ మనం చూసాం కదా, ఏదైతే ఇక్కడ క్రాసింగ్ చేశారో క్రాసింగ్ చేసిన తర్వాత F1 ప్రొజెనీ వచ్చింది, దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 జనరేషన్ అనేది వచ్చిందనమాట.
సో ఈ యొక్క F2 జనరేషన్లో 3:1 ఫీనోటైప్ కనబడుతుంది కదా, ఈ 3:1 ఫీనోటైప్ F2 జనరేషన్లో ఎవరు చెప్పారంటే లా ఆఫ్ డామినెన్స్. సారీ, ఇక్కడ F1 అని రాశాను, నాట్ F1, ఇట్స్ F2. సారీ, F2 జనరేషన్లో 3:1 రేషియో గురించి చెప్పింది కూడా లా ఆఫ్ డామినెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఈ క్యారెక్టర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 3:1 రేషియో, F2 జనరేషన్లో 3:1 రేషియో ఎలా చెప్పింది, లా ఆఫ్ డామినెన్స్, నాట్ లా ఆఫ్ సెగ్రిగేషన్ అని అనమాట. అలా క్వశ్చన్ అడుగుతాడు. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చెప్పింది, ఎలీల్స్ ఏవైతే ఉన్నాయో దే డు నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ బ్లెండింగ్. అంటే ఇంటర్మీడియట్ సైజులు ఏమి రావు, అయితే టాల్ వస్తుంది లేదా డార్ఫ్ వస్తుంది, ఇంటర్మీడియట్ ఎప్పటికీ రావు అని చెప్పి చెప్తుందంట లా ఆఫ్ సెగ్రిగేషన్. అది సెగ్రిగేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే సెపరేట్ అవ్వడం అని. సెగ్రిగేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే సెపరేట్ అని అర్థం అనమాట. ఓకే, ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చెప్తుందంటే ఎలీల్స్ అనేది ఎటువంటి బ్లెండింగ్ చూపించదు, ఇంటర్మీడియట్ సైజెస్ అనేవి రావు, అయితే టాల్ లేదా డార్ఫ్, అయితే డామినెంట్ లేదా రెసిసివ్, ఇంటర్మీడియట్ అనేది రావు. నెక్స్ట్, ఎలీల్స్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే రెండు ఎలీల్స్ కూడా, ఒక పేరెంట్లో ఉన్న రెండు ఎలీల్స్ కూడా సెపరేట్ అవుతాయి. మియోసిస్, సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగే టైంలో రెండు ఎలీల్స్ కూడా సెపరేట్ అవుతాయి. అయితే సెపరేట్ అయ్యేటప్పుడు ఈచ్ ఎలీల్ సచ్ దట్ ఏ గ్యామెట్ రిసీవ్స్ ఓన్లీ వన్ ఎలీల్. అంటే ఎలా సెగ్రిగేట్ అవుతాయి అంటే, సెపరేట్ అయ్యే టైంలో ఒక ఎలీల్ ఒక గ్యామెట్లోకి వెళ్తుంది. ఒకే గ్యామెట్లో రెండు ఎలీల్స్ ఉండవు, ఒక గ్యామెట్లో ఒక ఎలీల్ మాత్రమే ఉంటుంది అనే ఒక టాపిక్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ చెప్తుంది. ఓకే, తర్వాత అండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ 1:2:1 రేషియో ఇన్ F2 progeny. F2 progeny-లో 1:2:1 రేషియో గురించి చెప్తుంది. ఓకేనా, F2 progeny-లో 1:2:1 అంటే ఏంటి, ఇది జీనోటైపిక్ రేషియో గురించి చెప్తుంది అనమాట. ఒక టాలు, ఐ మీన్ క్యాపిటల్ టీ ఏమో ఒకటి ఉంటుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు ఉంటాయి, స్మాల్ టీ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం చూసాం కదా, F2 progeny-లో ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏదైతే ఉందో ఇది ఒక రకమైన జాతి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది ఒక రకమైన జాతి, స్మాల్ టీ ఇది ఒక రకమైన జాతి. అలా 3 types ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి F2 progeny-లో కనబడతాయి. జీనోటైపిక్ పరంగా 3 types ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి కనబడతాయి. అనే ఆ ఒక్క రేషియోని 1:2:1, ఒక క్యాపిటల్ టీ, రెండు క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఒక స్మాల్ టీ సింపుల్గా 1:2:1 రేషియో అని చెప్పారనమాట. సో ఈ రేషియోని కూడా లా ఆఫ్ సెగ్రిగేషన్ చెప్తుంది. సో లా ఆఫ్ డామినెన్స్ ఈ 4 వాటి గురించి చెప్తుంది, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఈ 3 వాటి గురించి చెప్తుంది అనమాట. క్లియర్? సో దిస్ ఇస్ మీరు ఫస్ట్ పార్ట్ ఆఫ్ జెనెటిక్స్. మెండల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ది నెక్స్ట్ వీడియోలో మనం ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇంకా మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే, జస్ట్ ఏమైనా నాలో ఇంకా నెగిటివ్స్ ఉన్నా, లేకపోతే ఇంకా ఏమైనా క్లారిటీ కావాలి అనే గట్టా అడిగితే మీరు మీ యొక్క కామెంట్స్లో మీరు మీ యొక్క డౌట్స్ని కానీ, లేదా ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా చేయాలా అనే వాటిని, మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా యూ కెన్ సే టు మీ త్రూ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you all understand. Thank you.